ఆ దేవుడిని నేను విశ్వసిస్తున్నాను, నా దేవుడిని నమ్ముతున్నాను, నా జీవితంలో మంచి రోజులు వస్తాయి అని చెప్పి నేను విశ్వాసంతో ఎదురు చూస్తున్నానన్న వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి చూపిస్తారా? అడుగుతున్నా, నీతిగా జీవించి నమ్ముతున్నారా, లేక దేవునికి దూరంగా జీవించి నమ్ముతున్నారా? నేను నీతిగానే జీవిస్తూ నా దేవుడిని నమ్ముతున్నాను అన్న వాళ్ళు చూపిస్తారా? మంచి రోజులు దేవుడు మీకు కూడా అనుగ్రహించబోతున్నాడు, అందులో సందేహము లేనే లేదు. రండి, ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. ఇది జరిగిన తరువాత, ఏది జరిగిన తరువాత సింహాసనానికి అడ్డుగా నిలబడిన సౌలు, తన ప్రాణాన్ని తీయాలని ప్రయత్నం చేసినటువంటి సౌలు చచ్చిపోయాడు. ఇక తనకు అడ్డు లేదు, ఆటంకం లేదు. కాబట్టి తాను వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటే కాదనేవాడు ఎవడూ లేడు. కానీ దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని చిత్తం కాకుండా దావీదు తొందరపడాలని ఆశపడలా. ఏం చేశాడు? తన పరిపాలన ప్రారంభానికి ముందుగా ప్రార్థన చేశాడు. యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, వెళ్ళో అని యెహోవా అతనికి సెలవిచ్చాను. ఆ తర్వాత మళ్ళా వచ్చి మరికొంత డీటెయిల్డ్గా, నేను పోవలసిన స్థలం ఏమిటి అని అడుగగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. హెబ్రోనుకు వెళ్ళో. అయ్యా, నన్ను వెళ్ళమంటావా? వెళ్ళు, యూదాకు వెళ్ళు. మరి ఎక్కడికి వెళ్ళమంటావు? యూదాకి. హెబ్రోనుకు వెళ్ళు, దేవుడు సెలవిచ్చాడు. దేవుడు చెప్పిన చోట, దేవుడు చెప్పిన చోటకి వెళ్ళడం, దేవుడు చెప్పింది చేయడం సహోదరి సహోదరులు ఎప్పటికైనా ఆశీర్వాదం. తర్షీషుకు వెళ్ళమని చెప్పలా దేవుడు, నినివేకి వెళ్ళమని చెప్పాడు దేవుడు. ఎవరికి? యోనాకి. నినివేకు వెళ్ళమంటే తర్షీషుకు వెళతానని చెప్పి బయలుదేరి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. కానీ దేవుడు చెప్పినట్టుగా నినివేకి వెళ్ళి ప్రకటన చేస్తే నినివే పట్టణం అంతటిని రక్షించుకోగలిగాడు. సహోదరి సహోదరులు, మన జీవితంలో దేవుని చిత్తం చేయటం ఆశీర్వాదం. దేవుని చిత్తం కొరకు ఎదురు చూడడం ఆశీర్వాదం. దయచేసి ఈ విషయాన్ని మరింతగా అంగీకరించాల్సిందిగా, ఆచరించాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కడికి వెళ్ళమంటావు? యూదాకు వెళ్ళు. మరి ఏ పట్టణానికి వెళ్ళమంటావు? హెబ్రోనుకు వెళ్ళు. హెబ్రోన్ అనే పట్టణము ప్రపంచంలోనే ఒకానొక పురాతనమైనటువంటి పట్టణం. హెబ్రోను అబ్రహాము బలిపీఠము నిర్మించినటువంటి పట్టణం. హెబ్రోను శారా మరణించినప్పుడు శారా సమాధి చేయబడినటువంటి పట్టణం. కాలేబు, యెహోషువ వేగు చూడడానికి వెళ్ళినప్పుడు వారు ఏ పట్టణాన్ని వేగు చూశారో తెలుసా? ఏ పట్టణము నుండి వాళ్ళు అద్భుతమైనటువంటి ద్రాక్ష గడలు తీసుకొచ్చారో తెలుసా అండి? హెబ్రోను పట్టణం నుండే. కాలేబు కోరుకున్న పట్టణం హెబ్రోను పట్టణం. ఇది చాలా ప్రాముఖ్యమైనది, అనేక విషయాల్లో ప్రధానమైనది. సుమారు 30 కిలోమీటర్లు దూరంలో, యెరూషలేముకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హెబ్రోను పట్టణం. ఆ హెబ్రోను పట్టణానికి వెళ్ళమని దేవుడు దావీదుకు సెలవిచ్చాడు. మళ్ళా చెప్తున్నా, దేవుడు నిన్ను ఏ పట్టణానికి వెళ్ళమంటే ఆ పట్టణానికి వెళ్ళాలి, ఏ పని చేయమంటే ఆ పనే చేయాలి. అదే మనకు ఆశీర్వాదం. మీకు తెలుసా, కల్వరి టెంపుల్ కోకట్పల్లిలో ప్రారంభించక మునుపు మన కల్వరి ఆఫీస్ చందానగర్లో ఉండేది. నేను వాక్యం ప్రకటించగా రక్షించబడినటువంటి వాళ్ళందరూ కూడా ఆదివారం ఉదయపు ఆరాధనలో పాల్పంచుకునేవాళ్ళు. 2001లో కల్వరి కాంతి పత్రిక ప్రారంభమైంది. 2003లో కల్వరి స్వరం టీవీ కార్యక్రమం ప్రారంభమైంది. 91లో ఈ దిన సేవకుని యొక్క పరిచర్య ప్రారంభమైంది. 91లో ప్రారంభమైన ఈ సేవ 2001కి వచ్చేసరికి ఒక పత్రికగా దేవుడు దానిని మార్చాడు. అద్భుతమైన పత్రికను ప్రారంభించాడు, కల్వరి కాంతి అనే పత్రిక. ఆ పత్రిక మన రాష్ట్రాల్లోనే, మన దేశంలోనే అత్యధికముగా
ప్రచురించబడిన ఒక పత్రికగా దేవుడు దీవించాడు. ఫలితంగా 2003లో కల్వరి స్వరం టీవీ కార్యక్రమం ప్రారంభమైంది. 2003, 2004, 2005 ఈ 2 సంవత్సరాలు టీవీలో లక్షల మంది నా సందేశాలు వినడం ప్రారంభించారు. కానీ దయచేసి వినండి, కల్వరి కాంతి పత్రిక ప్రారంభమైన, కల్వరి స్వరం టీవీ కార్యక్రమాలు ప్రారంభమైన చందానగర్లో నేను కలిగి ఉన్నటువంటి సంఘం అంతే ఉండేది. సుమారు ఒక 70 మంది 80 మంది ఉండేవాళ్ళు అంతే. నేను చాలా ఆశపడేవాడిని, ఈ సంఘం అభివృద్ధి చెందాలి, గొప్ప సంఘంగా మారాలి. ఎందుకంటే దేవుడు మాటిచ్చాడు కదా, అతిపెద్ద సంఘాన్ని ఇస్తానని చెప్పి నేను చాలా ఆశపడేవాడిని, చాలా ప్రార్థన చేసేవాడిని. సంఘంలో ఎటువంటి ఎదుగు బొదుగు లేదు. అటువంటి సమయంలో దేవుడు అన్నాడు, నువ్వు కుక్కట్టుపల్లికి వెళ్ళి కల్వరి టెంపుల్ని స్థాపించు అంటే నేను అసలు ఒప్పుకోవాలా. ఇక్కడ అడవలేకపోతున్నాను ప్రభువా, మళ్ళీ అక్కడే వెళ్ళి ఏడుస్తాను. ఇదేమైనా అద్భుతంగా సంఘం అభివృద్ధి చెందుతూ ఉంటే అప్పుడు కుక్కటిపల్లిలో బ్రాంచ్ పెట్టచ్చు. దండం నాయన, నా వల్ల కాదు. అస్సలు కుక్కటిపల్లిలో కల్వరి టెంపుల్ సంఘం ప్రారంభించడానికి నేను అస్సలు ఒప్పుకోవాలా, అంగీకరించాలా. కానీ ప్రభు పదే పదే చెప్పటం వల్ల కుక్కటిపల్లికి వచ్చి దేవుని యొక్క చిత్త ప్రకారం 25 మందితో సంఘాన్ని ప్రారంభిస్తే ఇదిగో ఇంత అద్భుతమైన సంఘంగా అభివృద్ధి పరచబడింది. సంగమ స్క్రీన్లో కూడా మీకు చూపిస్తూ ఉన్నారు. మరి ఏమిటి ఈ విజయ రహస్యము అని అంటే, దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళడం, దేవుడు చెప్పిన సేవ చేయటం. అర్థమవుతుందా? నీ జీవితంలో దేవుడు ఏవైతే చెప్తున్నాడో అది చేయి. సేవ చేయమంటున్నాడా, సేవ చేయి. పరిచర్యలో పాల్పంచుకోమంటున్నాడా, పరిచర్యలో పాల్పంచుకో. సంపూర్ణ సేవకు నిన్ను పిలుస్తున్నాడా, సంతోషంగా రా. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో దేవుడు తన చిత్తాన్ని నీకు తెలియచేస్తున్నాడా, ఆ చిత్తాన్ని చేయి. అందులోనే గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. నీకు అనుకూలమైన స్థలమో, అనుకూలమైన ప్రాంతమో, అనుకూలమైన ప్రజలో నువ్వు ఏర్పరచుకున్నట్లయితే అక్కడ ఆశీర్వాదాన్ని చూడలేవు. దేవుడు చెప్పిన చోటుకి వెళ్తేనే, దేవుడు చెప్పింది చేస్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు, వర్ధిల్లుతావు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాం.